అబ్బాయిలంటే ఎవరు? అబ్బాయిలే. కళ్ళల్లో ఉన్న ఫైర్, మాటల్లో ఉన్న సౌండ్ అన్నీ అబ్బాయిలలోనే ఉంటాయి. కానీ ఏదో సాధించాలనుకుంటారు, అదేమో పైకి వేసిన బంతిలాగా కిందికే వస్తుంది. కంటి చూపుతోనే కథం చేసేస్తున్నాడు బిడ్డ. చూడు చూడు, ఒక్కసారి నా వైపు చూడు, శాల్తీలు లేసిపోతాయి అని పోరడు జానడంటే జానడే ఉన్నాడు. కళ్ళతోనే తెగ సైగ చేసేస్తూ ఉన్నాడు. కత్తులతో కాదురా, కంటి చూపు. ఏందయ్యో ఏంది, ఇండస్ట్రీలో ఉన్న సినీ తారాలందరూ ఒకటేసారి పెళ్లి పీటలు ఎక్కేసినట్లుగా ఉన్నారే. ఏదో అలా ఇలాగా బ్యానర్ పై ఫోటో వేసుకొని ఆనందిస్తూ ఉన్నారు. ఎదురుగా ఉన్న మైకు చూడగానే లోపలున్న కళాకారుడు తన్నుకుంటూ బయటికి వచ్చేసినట్లుగా ఉన్నాడు. ఇలా ఒక పాట పాడుతూ ఉన్నాడు. ఇది పాట టమోటాల పరోటా. ఓరని మీ తెలివి తగలయ్యా, ఇదెక్కడ తెలివిరా బాబు. డోలు డప్పులు లేనట్లుగా ఉన్నాయే. భుజాన ఇలా బ్యాండ్ వేసి బిందెతో డోలు వాయిస్తూ ఉన్నారు, మరి టెంకాయ చిప్పతో మేళం వాయిస్తూ ఉన్నారు. పచ్చిమిర్చి అనుకున్నాడో లేదా చాక్లెట్ ముక్క అనుకున్నాడో అన్నయ్య నోటిలోకి తెగ కుక్కుతున్నాడు. కుక్కడం పూర్తయింది, మరి చేతిలో ఉన్న చేప పిల్ల సంగతి ఏంటి? దాన్ని ఇలా తీసి దాన్ని కూడా నోటిలోకి కుక్కేశాడు. అన్న తినడం మీకు నచ్చితే అన్నకంట ఒక లైక్ చేసేయండి. కుదురుగా ఒకే చోట మంచిగా ఉంటే అబ్బాయిలు ఎట్లవుతారు చెప్పండి. అమ్మాయిలంతా రోడ్డు పక్కన సైడ్గా సైలెంట్గా ఇలా పక్కన నిలబడింటే వీడియో తీస్తూ ఇలా వాళ్ళపై బండితో పొగ వదిలేస్తూ వెళ్తున్నాడు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. రాజన్న జక్కన్న ఒకే ఒక్కసారి ఈ పెద్ద ఆయనలో ఉన్న ఆర్టిస్టును గుర్తించవలసిందిగా మనవి. గాఢ నిద్రలో ఉన్న ఈ అమ్మాయికి మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు దోస్తులందరూ. ఈ అమ్మాయిని ఇలా లేపుతుంటే కళ్ళు కూడా తెరవలేదు. సరే అయితే నేను బజ్జుంటా, నా బర్త్డేకి మీరే కేక్ కట్ చేసుకొని తినేసేయండి అని ఇలా పనుకుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫల్టీలు కొట్టాలి అని అనుకున్నాడు. ఇలా ట్రై చేశాడు, కానీ అదేమో ఇలా అయింది. ఇక ఆడాళ్ళ చేతిలో ఆట భజనే. రోడ్డు మధ్యలో వేస్ట్ గా పడి ఉన్న వాటర్ ను వేస్ట్ గా చేయడం ఎందుకు దండగా, మనోళ్ళ క్యాన్ ఉండగా. అందుకే వాటర్ను వేస్ట్ చేయకోకుండా ఇలా క్యాన్ నింపుతూ ఇలా తీసుకొని వెళ్తున్నాడు. అందుకనమాట పానీపూరి ఇంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. లారీలో లాంగ్ డ్రైవ్ వెళ్తూ బోరింగ్ కొట్టేసినట్లుగా ఉంది. అందుకే ఇలా లారీకి ఉయ్యాల కట్టేసి ఇలా ఊగుతూ వెళ్తూ ఉన్నాడు. హెయిర్ స్టైల్ కావాలి అంటే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. స్టైలిష్ అయిన హెయిర్ స్టైల్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాడు, అంతే ఇలా గాలిలో ఎగిరింది.
ఐరన్ బాక్స్ లేకపోతే ఏమైందయ్యా, మన దగ్గర బుర్రను బద్దలు కొట్టే ఐడియాలు ఉన్నాయి కదా. ల్యాప్టాప్ని కాస్త ఐరన్ బాక్స్ చేసేసి ఇలా ఐరన్ చేసుకుంటూ ఉంది. ఆహా, ఏం బ్రెయిన్ డెవలప్ చేస్తున్నారా. ఓహో, అయ్యో అయ్యో అయ్యయ్యో, పెద్ద కష్టమే వచ్చి పడిందండోయ్. బోటింగ్ చేయడానికి అని ఇలా కంగారుగా ఇలా వెళ్తూ ఉన్నాడు. పాపం బోటింగ్ కాస్త బాతింగ్ చేయాలనుకుంది, అందుకే ఇలా మునిగిపోయింది. ఇంత పెద్ద బాడీలో ఏదో ఒక మూల బఠానీ గింజంతైనా బ్రెయిన్ పెట్టుంటాడుగా భగవంతుడు. ఒక్కసారి దాంతో ఆలోచించన్నా. బుర్రను చాలా మంచిగా ఉపయోగించి ఫ్రెండ్స్ అంతా కలిసి బాల్ తీయడానికి అని ఇలా నీళ్ళల్లోకి దింపారు. మొత్తానికైతే బాల్ సాధించి విజేతగా ఇలా నీళ్ళల్లో నుంచి తీశారు. కానీ విజయం కాసేపు కూడా ఉండలేకపోయింది, కొవ్వొత్తిలాగా ఇలా ఆరిపోయింది. ఎంతో చాలా జాగ్రత్తగా ఇలా నీళ్ళ మధ్యలో దీనిని ఇద్దరు తీసుకుని వెళ్తూ ఉండగా వెనకల ఉన్న అతను అడ్డగోలుగా ఇలా ముందర ఉన్న అతన్ని బకరా చేసేశాడు. చాలా పెద్ద ప్లానింగే వేశారండో. గప్చుప్గా ఫేస్ కు కేక్ కొట్టాలి అని ప్లేట్ పట్టుకొని నిలబడ్డాడు. ఇంతలో అతనే కొట్టేశాడు. వేసిన ప్లాన్ చిన్నారి పొన్నారి చిట్టి తల్లి ఉయ్యాల కట్టేసింది. ఈ ఉయ్యాల ఏమైనా సరిపోతుందా, లేకంటే ఇంకా పెద్ద ఉయ్యాల ఏమైనా తేమంటారా? ఇలా ఉయ్యాల ఊగుతూ ఉండగా మధ్యలో ఇలా ఇరుక్కుపోయింది. రీల్స్ పిచ్చి. ఆ పిచ్చి మామూలుగా ఉండదు. పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో బిడ్జి పట్టుకొని గాలిలో గంతులు వేస్తూ ఇలా ఫోన్ పట్టుకోవాలి అని అనుకున్నాడు. అంతే. అబ్బా సాయిరామ్. మనోళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అక్క బట్టలు చాలా తలతలా మిలమిలా మెరిసిపోయేలా ఉతకాలని ఉతికిందే. ఆహా, ఇప్పుడు ఫోన్తో ఉతికితే తలతలా మిలమిలా మెరిసిపోతున్నాయి. క్లీన్ గా చేయాలని ఇలా క్లీనింగ్ చేయడానికి వచ్చింది. ఒకటి తీయగానే ఒకటి కింద పడిపోతుంది. ఇక అక్క చూసింది షార్ట్ టెంపర్ వచ్చేసింది. అంతే, ఇలా కింద పడిపోయింది. స్టైల్గా కూర్చొని సర్కస్ చేయాలి అని అనుకుంది. ఇక లైఫ్లో ఎప్పుడు ఇంకా కూర్చోదు. హెయిర్ను ఇలా చేస్తూ ఉండగా పక్కన టీవీ సౌండ్ వినపడింది. అందుకే ఇలా తిప్పాడు. హెయిర్ కూడా చాలా చక్కగానే కట్ చేశాడు. సన్నక్క సిన్నక్క పెద్దక్క ముచ్చటగా ముగ్గురు ఉయ్యాల ఊగడానికి రెడీ అయ్యారు. ఇలా కూర్చున్నారు, ఇలా ఊగుతూ ఉన్నారు. ఇంతలో ఏం జరిగింది గురుగారు? అక్క ఒకే ఒక్క పంచితో ఊడిపోయేలా కొట్టాలని కొట్టింది. ఊడి కింద పడిపోయింది. పాపం పెద్దాయన పైనుంచి దూకడానికి కాస్త సంకోచించాడు. సంకోచం కాస్త వ్యాకోచమైపోయి ఇలా జారి కింద పడిపోయాడు. నీళ్లపై నుంచి స్టైల్ గా ర్యాంప్ వాక్ చేస్తూ వస్తున్నాడు. నీళ్లలో వాక్ అంటే ఆ మాత్రం షాక్ కావాల్సిందే. షార్ట్ గా వెళ్ళాలి అని ఇలా దూకుతూ వెళ్తున్నాడు. పాపం ఒక్కసారిగా ఇలా తల కిందికి వంచి చూసేసరికి ఒక్కసారిగా దడుచుకున్నాడు. సింగిల్ హ్యాండ్ తో ఎత్తాలి అని అనుకున్నాడు. ఒక్కసారి బొక్కబోర్లా పడ్డాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు